ఈ రెసిపీ అన్నంలోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా చాలా బాగుంటుందండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు తాత్విక్ సెమీ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ టమాటా కర్రీ అండి. దానికోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకొని, జీలకర్ర చట్పట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో అల్లం పేస్ట్, పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. దాంట్లో టమాటా వేసుకోవాలి. టమాటా సాఫ్ట్ అయిన తర్వాత నేను స్మాషర్‌తో స్మాష్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకోవాలి. దాంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. నేనిక్కడ సీడ్స్ తీసేసి వేసుకుంటున్నానండి. దీంట్లో దోసకాయ కుక్ అయిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని దీంట్లో కొన్ని వాటర్ వేసుకొని మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ దోసకాయ టమాటా కర్రీ వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం తాత్విక్ సెమీ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.